వెల్కమ్ బ్యాక్. అసలు ఎవరి దావూద్, ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఓ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టిన దావూద్ ముంబై మాఫియాకు కింగ్ ఎలా అయ్యాడు? సుపారీ కిల్లర్ గా మొదలైన దావూద్ జీవితం ప్రపంచాన్ని వణికించే డాన్ గా ఎలా మారింది? చిన్న చిన్న దందాలు చేసే దావూద్ లాడెన్ లాంటి టెర్రరిస్ట్ కు ఎలా సన్నిహితుడిగా మారాడు? అసలు ఇండియాలో మాఫియా బీజాలు ఎలా పుట్టి ఎలా విస్తరించాయి? ముంబై శతాబ్దాలుగా దేశ వ్యాపార ఆర్థిక రాజధాని. దేశంలో ఎక్కువ శాతం సంపన్నులుండేది అక్కడే. అందుకే మాఫియా బీజాలు కూడా ఇక్కడే పడ్డాయి. స్వాతంత్రానికి పూర్వమే మాఫియా సామ్రాజ్యం మొదలైంది. 1940 ముంబై డాక్ యార్డ్స్ లో ఓ సాధారణ కూలి డబ్బు కోసం దొంగయ్యాడు. ఆ దొంగే కొన్నాళ్లకు రౌడీగా ఎదిగి ముంబైకి తొలి డౌన్ గా అవతరించాడు. అతడి పేరే హాజీ మస్తాన్. ముంబైలో చీకటి సామ్రాజ్యానికి పునాదులేసిన చక్రవర్తి. 1955 నుంచి 1975 వరకు హాజీ మస్తాన్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగించాడు. హాజీ మస్తాన్ డాన్గా ఎదుగుతున్న టైంలో మరో ఇద్దరు ఆధిపత్యానికి రెడీ అయ్యారు. వారే కరీంలాలా, వరదరాజన్ మొదలియార్. ముంబైలో గ్యాంబ్లింగ్, లిక్కర్ బిజినెస్ చేసే కరీంలాలా డోంగ్రీ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని ఎదిగాడు. ఇక ముంబైలో ముత్తుంగాలో స్థిరపడ్డ తమిళుల కోసం నిలబడిన వరదరాజ మొదలియార్ మరో డాన్ గా ఎదిగాడు. కల్తీసార అమ్మకాలతో డబ్బు సంపాదించాడు. ఈ ముగ్గురు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునేవారే కానీ ఒకరి బిజినెస్ లో ఒకరు జోక్యం చేసుకునేవారే కాదు. 1980ల వరకు చిన్న చితక తగాదాలు తప్ప గ్యాంగ్ వార్లు ఎన్నడూ జరగలేదు. కానీ ఈ బిజినెస్ లోకి యూసఫ్ పటేల్ అనే వ్యాపారి అడుగు పెట్టడంతో పరిస్థితే మారిపోయింది. వెండి కడ్డీలను స్మగుల్ చేసేందుకు హాజీ మస్తాన్ తో చేతులు కలిపిన యూసఫ్ పటేల్ కొన్నాళ్లకు నకిలీ వెండి అంటగట్టడంతో విదేశీ గ్రూపుల వెండిని తిరస్కరించాయి. దీంతో తన సొమ్ము తిరిగివ్వమని హాజీ మస్తాన్ అడిగినా పటేల్ ససేమిరే అన్నాడు. అంతే, ఆ రంజాన్ నెలలో పటేల్ పై హాజీ మస్తాన్ అనుచరులు దాడి చేశారు. ఈ దాడి ముగ్గురు డాన్ల మధ్య గొడవలకు దారితీసింది. అప్పటికే తన దగ్గర నమ్మకంగా ఉన్న దావూద్ ఇబ్రహీం ను తన వారసుడిగా ప్రకటించి హాజీ మస్తాన్ మాఫియా నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. దావూద్ ఇబ్రహీం మన దగ్గర ఉన్నట్టు హాజీ మస్తాన్ తర్వాత ఈ దావూద్ ఇబ్రహీం హాజీ మస్తాన్ ఇట్లా దేశద్రోహానికి పాల్పడలేదు, ఆయన స్మగ్లింగ్ చేసుకున్నాడు. తర్వాత హాజీ మస్తాన్ అదే విధంగా స్మగ్లింగ్ చేస్తూ పాకిస్తాన్తో ఉండేటువంటి మిలిటెంట్స్, ఐఎస్ఐ మిలిటెంట్స్ తో కలిసిపోయి పాకిస్తాన్ గవర్నమెంట్ దీని మేరకు ఏం చేశాడు, 1993 మార్చి 12 ఫ్రైడే రోజు ఆయన బాంబ్ బ్లాస్ట్లు జరిపించినారు. ఆ బాంబ్ బ్లాస్ట్ లో దాదాపు 350 మంది చనిపోయారు, 1200 మందికి పైగా ఇంజూర్డ్ అయినారు. సో ఆ బాంబ్ బ్లాస్ట్లు జరిగేటప్పుడు ఈయనకు టైగర్ మీనన్ సపోర్టివ్ గా ఉన్నారు. అలా ముంబైలో దావూద్ ఇబ్రహీం ఒక డాన్ అయ్యాడు. వాస్తవానికి దావూద్ తండ్రి ఓ కానిస్టేబుల్. యువకుడిగా ఉన్నప్పుడు ఇంట్లో గొడవపడి బయటకు వచ్చేసిన దావూద్ హాజీ మస్తాన్ గ్రూపులో చేరి నమ్మకస్తుడిగా ఉంటూ కుడిభుజంగా ఎదిగాడు. మొదట్లో కరీంలాలా, వరదరాజన్లకు దూరంగా ఉంటూనే సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నించాడు. కిడ్నాప్లు, బెదిరింపులతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా బలపడేందుకు రియల్ ఎస్టేట్ పైన కన్నేసి కోట్లు కూడబెట్టాడు. తన గ్యాంగ్ తో సెటిల్మెంట్లు చేస్తూ డాన్ గా తన రేంజ్ పెంచుకున్నాడు. కొన్నాళ్లకు బంగారం, ఆయుధాలు స్మగుల్ చేయడం మొదలుపెట్టాడు. అలా మాదక ద్రవ్యాల వ్యాపారులతో డీలింగ్స్ పెట్టుకుని ఆధారులోనూ కోట్లు సంపాదించాడు. మొదట్లో దేశీయ తుపాకులతో వ్యాపారం చేసే దావూద్ ఆ తర్వాత AK-47 వంటి మారణాయుధాల రవాణాతో ఆయుధ వ్యాపారిగా ఎదిగాడు. మెయిన్ వాడికి ఇన్కమ్ ఏమిటంటే దావూద్ ఇబ్రహీంకి ఇండియా పైన కన్నేసిన తర్వాత అన్ని 500, 1000 రూపాయల నోట్లు ముద్రించి అక్కడ ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ పెట్టి కరాచీ పక్కన ఎక్కడో ఫారెస్ట్ లో, సో అక్కడ నుంచి కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ 500 రూపాయలు, 1000 రూపాయల దొంగ నోట్లను ముద్రించి అది దేశంలో మన దేశం యొక్క మొత్తం ఎకానమీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పంప్ చేశాడు. సో ఈ విధంగా తను డబ్బు సంపాదించుకున్నాడు. డబ్బుతో పాటు మన దేశానికి తీరని ద్రోహం చేశాడు. నాటి నుంచి ముంబైలో దావూద్ పేరు డాన్ గా మారుమోగిపోయింది.
హాజీ మస్తాన్ మరణించాక దావూద్ కి అడ్డే లేకుండా పోయింది. కొన్నాళ్లకు కరీంలాలా, వరదరాజన్లు కూడా కన్నుమూయడంతో ముంబైకు దావూద్ ఒకడే డాన్ గా ఎదిగాడు. సెంట్రల్ ముంబై కేంద్రంగా దేశమంతా తన బిజినెస్ విస్తరించాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో కోట్లకు కోట్లు కూడబెట్టి నెమ్మదిగా విదేశాలకు విస్తరించాడు. ఆయుధ వ్యాపారంలో ఎదిగి తీవ్రవాదులతో చేతులు కలిపాడు. లష్కరే తోయిబా, అల్ ఖైదా తీవ్రవాదులతో సంబంధాలు నేర్పుతూ అంతర్జాతీయ తీవ్రవాదిగా పేరు మోశాడు. అల్ ఖైదాతో సంబంధాలు పెంచుకున్నాక దావూద్ పంథానే మారిపోయింది. అప్పటి వరకు డబ్బు కోసం దేశాన్ని దోచేసిన దావూద్ తన కోసం వెతుకుతున్న మన దేశం మీదే పగబట్టాడు. 1993లో ఒరిస్సా పేలులకు పాల్పడి వందలాది మంది మృతికి కారణమయ్యాడు. అలా నాటి నుంచి మొదలైన దావూద్ వేట 20 ఏళ్లుగా సాగుతూనే ఉంది. కనీసం ఒక్కసారి కూడా దావూద్ ఎక్కడున్నాడో దొరకలేదు. ముంబై పేలుడ తర్వాత దుబాయ్కి మకాం మార్చి అక్కడి నుంచి ఎన్నో దేశాలు తిరిగి చివరకు కరాచీలో సెటిల్ అయ్యాడు. 1993 బాంబే సీరియల్ బ్లాస్ట్ లో ఇతని పక్క హ్యాండ్ ఉందని తెలుసు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి. అందువల్ల అతను ఆ కేసుల గురించి మనం చాలాసార్లు అతను పాకిస్తాన్ కూడా కోఆపరేట్ చేయమని, అతన్ని ఎక్స్ట్రాడైట్ చేయమని అడగటం జరిగింది. మనకి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే అతను కేవలం ఈ బ్లాస్కు సంబంధించే కాకుండా ఇండియాలో జరిగే ప్రతి టెర్రరిస్ట్ యాక్షన్ లో ఈ దావూద్ ఇబ్రహీం హ్యాండ్ ఉందనే అనుమానం. 9/11 దాడుల తర్వాత 2003లో అమెరికా అధ్యక్షుడు బుష్ దావూద్ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించి ఇంటర్పోల్ సాయంతో అతన్ని వెతుకుతూ రావడంతో అక్కడి నుంచి విషాణ ఎత్తేసి సౌదీలో స్థిరపడ్డాడు. అక్కడి నుంచి దుబాయ్కి వెళ్లి మళ్లీ కరాచీ వచ్చి సెటిల్ అయ్యాడు. కరాచీలో ప్రైమ్ ఏరియాలో పెద్ద ఇళ్లు కట్టుకుని అక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నాడు దావూద్. చిక్కడు దొరకడు కానీ మాఫియా వరల్డ్ ఎలా వణికిస్తున్నాడు. బ్రేక్ తర్వాత చూద్దాం.